గఫూర్ గారు నమస్కారం. సార్ నమస్తే. సుప్రీంకోర్టు చెప్పండి కామెంట్స్ మీద మీ కామెంట్ ఏంటి? సార్ సుప్రీంకోర్టు కామెంట్ ఆహ్వానించదగిందే. అయితే నాకు ఒక రెండు రిజర్వేషన్స్ ఉన్నాయండి. ఒకటి ఏమిటి అంటే జనరల్గా ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కామెంట్ వరకే కాకుండా విధాన రూపకల్పన కోసం కృషి చేయాలి. సుప్రీంకోర్టు తప్పనిసరిగా ఒక డైరెక్షన్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ కానీ రాజకీయ పార్టీలకు కానీ. దీని మీద ఒక చట్టం కూడా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం ఎంత పనికి మాలింది అయినా ఒక ఆంక్ష ఉంది, దానికంటే మించి అప్పు చేయకూడదు అనేటువంటిది. ఆ రకంగా రాజకీయ పార్టీలు కూడా ఏమి చెప్పొచ్చు ఏమి చెప్పకూడదు అనేటువంటి ఒక ఆంక్ష రావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజల్ని కరప్ట్ చేయడమేనండి ఇది. ఓట్ల కోసం ప్రజల్ని కరప్ట్ చేయడానికి రాజకీయ పార్టీలు ఈ ప్రజాధనాన్నే ఖర్చు పెడుతున్నాయి. వాళ్ళేం సొంత డబ్బులు ఇవ్వడంలే, ప్రజాధనాన్నే ఖర్చు పెడుతున్నాయి. ఒకరిని మించి ఒకరు వాగ్దానాలు చేసి ఆ రకంగా ప్రజాధనాన్ని ఈ రకంగా పంచిపెట్టడం అనేటువంటిది ఆహ్వానించదగిన పరిణామం కాదండి. ఎందుకంటే ప్రజాధనం ఖర్చు పెట్టాలి. నా పాయింట్ ఏంటంటే మీరు విద్య కోసం ఖర్చు పెట్టండి, ఎంతైనా ఖర్చు పెట్టండి, ఉచిత విద్య ఇవ్వండి, డిగ్రీ కాలేజ్ వరకు మీరు ఉచిత విద్య ఇవ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్స్ కూడా ఉచితంగా విద్య ఇవ్వండి, నాణ్యమైన విద్య ఇవ్వండి. అది ఉపయోగపడుతుంది. అది ఒక పెట్టుబడి. ఒక పౌరుణ్ణి బాగా తయారు చేయడానికి, అతన్ని ఒక మేధావిగా తయారు చేయడానికి పెట్టుబడి సమాజం పెడుతుంది, మంచిదే. వైద్యం కోసం ఖర్చు పెట్టండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, ఎంత వైద్యమైనా ఇవ్వండి, ఎవరికేమో అభ్యంతరం లేదు. అట్లాగే గృహవసతి, ఎందుకంటే ఒక పౌరుడు లక్షల రూపాయలు పెట్టుకోలేడు కాబట్టి పేదరికంలో ఉండేటువంటి వాడికి కొంత సహాయం చేయొచ్చు. ఆ గృహవసతికి ఏం చేయాలన్నది ఒక విధానం రూపొందించుకోవచ్చు. అంతే తప్ప ఇప్పుడు రహదారులు, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, రోడ్లు లింక్ కానీ రైల్వే లింకులు కానీ ఇటువంటివి సమాజానికి చేయాలి కాబట్టి అటువంటి ఆ రకంగా మనం ఖర్చు పెట్టేటువంటిది సమాజానికి ప్రయోజనం ఉండాలా, సమాజం అభివృద్ధి కోసం, జీవన ప్రమాణం మెరుగైనటువంటి జీవన ప్రమాణం కోసం అది ఉపయోగపడాలి. అట్లా కాకుండా ఇప్పుడు పంచిపెట్టే కార్యక్రమాలు. ఇప్పుడు ఒకవైపు ఏమి అంటారు, మొన్న కూడా బడ్జెట్ స్పీచ్లో మనం చూసినాం, చేపలు పట్టడం నేర్పండి అనేది సామెత అండి. చైనాలో పెద్ద సామెత ఇది. చేపలు పట్టడం నేర్పాలి కాదు, చేపలు పంచిపెట్టకూడదు అని. ఈ మాట చెబుతూనే మనం చేస్తుంది ఏమంటే చేపలు పంచిపెడుతున్నాం. చేపలు కాదు, నేర్పిస్తే పంచిపెట్టడం అనేది ఎప్పుడో పోయింది. వండి పెడుతున్నారు ఇంటికెళ్ళి, ఆడు తినడం ఒక్కటే లేట్. ఇక ఆ రకంగా ఏమంటే మన ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయకుండా పనికిమాలిన పద్ధతిలో అసలు మొత్తం వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్రధానంగా సౌత్ లోనే ఇది పెద్ద జబ్బండి. సౌత్ స్టేట్ లోనే చాలా ఎక్కువ. మనం తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఇవన్నీ ఈ మధ్య ఢిల్లీలో కూడా ఇదే చూసినాం మనం. ఆడామె అయితే చాలు ఢిల్లీలో డబ్బులు నెలకి ఇస్తాం. ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాలే. ఆ రకంగా ఏంటంటే ఫ్రీబీస్ ద్వారా ప్రజల్ని కరప్ట్ చేసి ఓట్ల ప్రయోజనం కోసం, అధికారం కోసం తాపత్రయపడుతూ రాజకీయ పార్టీలు చేయాల్సిన పని చేయకుండా దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్తానండి. దేశం అభివృద్ధి కావాలంటే ఈ పనులు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, మంచి నాణ్యమైన విద్య ఇవ్వండి, మంచి నాణ్యమైన వైద్యాన్ని కల్పించండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి,